ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ గంపయు పిండు పిసుకు తొట్టియు దీవించబడును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు చెప్తున్నాడు, నీ గంపను పిండు పిసుకు తొట్టిను నేను ఆశీర్వదిస్తాను. సమృద్ధి నీ యొక్క జీవితంలో నేను ఉంచువాడను. హల్లెలూయా. కాబట్టి సమృద్ధి అనేది దేవుని ద్వారా మటుకే మనకు కలుగుతుంది. సమృద్ధైన ఆశీర్వాదం, కొరత లేని దీవెనలు ప్రభువు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. కాబట్టి మన గంపను ఆయన ఏం చేస్తాడంట? దీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మరి సమృద్ధైన దీవెనలు, పొంగి పొర్లే ఆశీర్వాదాలు మరి ఏ సంభవంలో జరిగినాయి అని మనం గమనించినట్లయితే చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజులు 17వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట ఒక విధవరాలికి నేను సెలవిచ్చి ఉన్నాను. కాబట్టి ఇక్కడ దైవజనుడైనటువంటి ఏలియాతో దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు సారెపతు అనే ఈ ఊరికి నువ్వు వెళ్తే అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమె నిన్ను పోషించే రీతిగా నేను ఆమెను సిద్ధపరిచి ఉన్నాను. హల్లెలూయా. మరి ఆమె దగ్గరికి వెళ్తాడు. మరి ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు మరి తినడానికి ఒక రొట్టె, అలాగే తాగడానికి కొంచెం నీళ్లు తీసుకురా అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క విధవరాలు పాపం దుఃఖంతో ఆమె ఏం చెప్తుంది 12వ వచనంలో, అందుకే ఆమె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నాయి, కానీ అప్పము ఒకటైనా లేదు. నేను చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునేవాళ్ళని కొన్ని పుల్లలు ఏర్టకై వచ్చాను అని చెప్తారు. కాబట్టి ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆమె యొక్క తొట్టి లేదా ఆమె యొక్క గంప దీవెన లేనటువంటి గంపగా, ఆశీర్వాదం లేనటువంటి గంపగా, మరి మరణానికి సిద్ధపడుతున్నటువంటి గంపగా ఆమె జీవితం ఉంది. మరి ఆమె చెప్తుంది, నాయనా ఈ యొక్క కరువులో, ఈ ఇబ్బందిలో మరి ఒకే ఒక రొట్టె చేసుకోవడానికి అవకాశం ఉంది, అంతే పిండి నా దగ్గర ఉంది, దానికి మించి నా దగ్గర లేదు అని చెప్పి చెప్తుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా మన గంపను దీవిస్తానని చెప్పినటువంటి గంప నిండా ఆశీర్వాదం, తొట్టి నిండా దీవెనలు కొన్నిసార్లు కొరతైనట్టు కనిపిస్తాయి. మరి అవి ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తాయి. మరి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, మనం ఎదుర్కొంటున్నటువంటి ఆత్మీయ పోరాటాలు కావచ్చు, ఇవి మనల్ని ఏం చేస్తాయి? ఎండిపోయిన జీవితంలాగా, కృంగిపోయినటువంటి జీవితంలాగా మన జీవితాలకి కనిపిస్తుంది. కానీ ఆ సమయంలో ఆమె చేసినటువంటి చక్కని పని ఏంటంటే, ఆమె దైవజనుని మాట వింటూ ఉంది. ఆయన 13వ వచనంలో చెప్తున్నాడు, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యి. హల్లెలూయా. మరి నువ్వు మొట్టమొదట నేను చెప్పినట్లు చెయ్యి, అప్పుడు నువ్వు ఎప్పుడైతే నేను చెప్పిన మాట వింటావో భూమి మీద వర్షం కురిపించే వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆమె మరణానికి సిద్ధపడి తన జీవితంలో మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కృంగజేస్తూ, మరి నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా దీన్ని దాటి ముందుకు రాలేకపోతున్నానని అనుకుంటున్నప్పుడు దేవుడు దైవజనుడి ద్వారా ఆమెతో చెప్తున్నాడు, మొదట నేను చెప్పిన పని చెయ్యి. ఆమె
విశ్వాసముతో వెళ్ళి ఏం చేసిందంట, ఏలియా చెప్పున మాట చొప్పున 15వ వచనం చెప్తుంది. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఆ పిండి పుసుకు తొట్టిని దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. దేవుడే ఆ యొక్క సమయంలో ఆ పిండి తక్కువ కాకుండా, అది పిండి తీసే కొలది ఎక్కువ అవుతుంది. పిండి తీస్తే ఖాళీ అవ్వాలి తొట్టి, పిండి తీస్తుంటే మళ్ళా నిండుతుందంట, హల్లెలూయా. మరి ఆమె ఎప్పుడైతే దేవుని మాటకు లోబడిందో, దైవజనుడు చెప్పినటువంటి మాటను వినిందో, ఆమె యొక్క తొట్టి కరువు దినం ముగిసేంత వరకు నిండుతూనే ఉంది. హల్లెలూయా. మన యొక్క జీవితాన్ని కూడా అదే విధంగా దేవుడు నింపగలిగిన శక్తిమంతుడు. మనము ఆ యొక్క గంప నింపబడ్డానికి, మన జీవితము దీవించబడ్డానికి లోకం వైపు చూసిన ప్రతిసారి మన గంప ఖాళీ అవుతా ఉంటది. మన ఆత్మీయ స్థితి బలహీనమవుతుంటది. మనము లోకం వైపు చూసినప్పుడు మనకు కలవరం వస్తుంది, మనకు దుఃఖం వస్తుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మాటకు మనం లోబడినప్పుడు ఆ గంప నిండడం ప్రారంభిస్తుంది, ఆ గంప దీవించబడుతుంది. నీ తొట్టిలో కొరత లేకుండా దేవుడు సమృద్ధి ఉంచుతాడు. ఇక్కడ మరి ఏలియా, ఆమె ఇంటి వారు అందరూ కూడా అనేక దినాలు ఆ ఖాళీ తొట్టిలో ఉన్నటువంటి పిండిని తింటూ ఉన్నారు. ఈ దినం మన జీవితం ఖాళీగా ఒకవేళ కనిపిస్తుందేమో, పరిస్థితులు ఖాళీగా అనిపిస్తున్నాయేమో, మరి మన పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలు మనకు ఒక ఎంటీనెస్ అనేది తీసుకొస్తున్నాయేమో. ఈ రోజే మనం ఏం చేయాలి? దేవునికి మన పరిస్థితులు అప్పగించాలి, దేవుని మాట వినాలి. కష్టంగా ఉంటుంది దేవుని మాట వినడం, ఎందుకంటే అక్కడ ఉండేది ఏంటంట, కొంచెం పిండే ఉంది, దానితో ఆమె రొట్టె చేసుకొని చనిపోయే పరిస్థితి. కానీ దేవుడు అంటాడు, నీ దగ్గర ఉన్న కొంచెం నాకు ఇవ్వు అంటాడు. విశ్వాసంతో నువ్వు నా మాట విను అంటాడు, నాకు లోబడు అంటాడు. దేవునికి లోబడుటలోనే నీ యొక్క జీవితానికి సరిపోయే సమృద్ధి ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని మాట వినడంలోనే నీ జీవితము యొక్క పరిపూర్ణమైన అభివృద్ధి దాచబడుతుంది. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో మన గంప నిండుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అదేవిధంగా యోహాను సువార్తలో మనం వెళ్తే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ కూడా ఒక గొప్ప జన సమూహానికి యేసు ప్రభువు వాక్యాన్ని బోధిస్తున్నాడు. మరి వారు యేసు ప్రభు వాక్యం చెప్తూ ఉండగా తిండి తినేది కూడా వాళ్ళు మర్చిపోయి యేసయ్య దగ్గరే ఉంటూ ఉన్నప్పుడు మరి యేసు ప్రభు వాళ్ళ పరిస్థితి గమనించి వారికి తినడానికి ఏదైనా పెట్టు అని చెప్పేసి అంటారు. అప్పుడు ఆ శిష్యులు, అయ్యా వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలంటే మా వల్ల కాదు, 1000 మంది ఇక్కడ ఉన్నారు, ఏం చేయమంటారు అన్నప్పుడు, మీ దగ్గర ఏముందో చూడండి అంటున్నారు. మరి అక్కడున్న వాళ్ళందరి దగ్గర వెతికినప్పుడు మరి ఒక చిన్న పిల్లవాడు మటుకు ఏం చేస్తున్నాడు, తన దగ్గర 9వ వచనం చెప్తుంది, 6వ అధ్యాయం 9వ వచనం, ఇక్కడ ఉన్న ఒక చిన్న వాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. కాబట్టి చూడండి, అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు వాడు మట్టుకే ధైర్యంగా ముందుకు వచ్చేస్తున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెం 5 రొట్టెలు 2 చేపలను యేసయ్య చేతికి అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆ అబ్బాయి విశ్వాసం చూడండి, ఆ చిన్న పిల్లవాడి విశ్వాసం. అక్కడ ఉన్నటువంటి 5,000 మంది పైగా పురుషులు ఉన్నారంట, ఇంకా పిల్లలు స్త్రీలు కాకుండా. కాబట్టి అన్ని వేల మందికి ఇది సరిపోద్దా, ఇవ్వగలమా
ఆయన ఆలోచించకుండా తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతులకు అప్పగిస్తున్నాడు. దేవుని చేతిలో పెడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని చేతిలో పెట్టాడో యేసుప్రభు ఏం చేశాడంట, 6 రొట్టెలు 11వ వచనం చెప్తుంది, యేసు 6 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించిన తరువాత 13వ వచనం చెప్తుంది, వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపారు. హల్లెలూయా. కాబట్టి చూడండి, తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు దేవుని మాటకు లోబడి దేవునికి అప్పగించినప్పుడు, దేవుని చేతిలో పెట్టినప్పుడు, యేసయ్య చేతిలో పెట్టినప్పుడు యేసయ్య ఏం చేశాడంట, 5,000 మంది తినడం మట్టుకే కాదు, ఈ చిన్న పిల్లవాడికి 12 గంపలు వెంట ఇంటికి వెళ్తున్నాయి, ఇంటికి మోసుకోబోతున్నాడు. హల్లెలూయా. తను తీసుకొచ్చింది 5 రొట్టెలే, కానీ తీసుకుపోయేది ఎంత, 12 గంపలు. దేవునికి మనం ఎప్పుడైతే లోబడతామో, దేవునికి నీకున్నది నువ్వు అప్పగిస్తావు. నీకున్న పరిస్థితి దేవునికి అప్పగించు. నువ్వు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందిని దేవుని చేతిలో పెట్టు. దేవుడు నీ దగ్గర ఉన్న కొంచాన్ని కోరుకుంటాడు. నీ దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెం విశ్వాసాన్ని దేవుని చేతిలోకి తీసుకుంటున్నాడు. నీ దగ్గర ఉన్నటువంటి కొంచెం నిరీక్షణను, ప్రభువా ఇదే నా పరిస్థితి అని దేవుని దగ్గర తీసుకురా. అంతేకాని నా దగ్గర ఇంతే ఉంది, నా దగ్గర నా పరిస్థితి ఇంతే, నా జీవితం మారదు, నా యొక్క జీవితంలో ఇంతే, ఇంకా నేను ఎదగలేను, నేను అభివృద్ధి పొందలేను. దేవుడు అంటాడు, నిన్ను నేను దీవిస్తాను, నేను అభివృద్ధి పరచగలను. నువ్వేం చేయాలి, నీ ఉన్న దాన్ని నువ్వు విశ్వాసంతో నాకు అప్పగించు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న ప్రతి ఒక్కరూ మీ భారం నా దగ్గర తీసుకురండి అంటాడు. హల్లెలూయా. దేవుని దగ్గర తీసుకురాకుండా మన గంపలు, మన తొట్టిలు ఎలా దీవించబడతాయి, మన జీవితం ఎలా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. మన జీవితాలు దీవించబడాలంటే నీ దగ్గర ఉన్నది మొట్టమొదట విశ్వాసముతో దేవుని చేతిలో పెట్టాలి, దేవుని దగ్గరికి తీసుకురావాలి. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి తెచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు 1000 మంది తినిన తర్వాత ఆ చిన్న బిడ్డకు 12 గంపల ఆశీర్వాదం. హల్లెలూయా. తిరిగి ఆ బిడ్డ తీసుకొని పోతున్నాడు. సారెపోతు విధవరాలు, ఆమె చివరి రొట్టె తిని మరణిస్తాం అనుకుంటున్నటువంటి పరిస్థితిలో ఆ ఉన్న కొంచెము దేవుడు అడుగుతున్నాడు, దైవజనుడికి పెట్టమంది. ఎప్పుడైతే ఆ దేవుని మాట వినిందో, కరువు తీరిపోయేంత వరకు వాళ్ళ జీవితంలో సమృద్ధి కొనసాగుతూనే ఉందంట. సమృద్ధి కొనసాగుతూనే ఉంది. హల్లెలూయా. దుష్టుడు ఏం చేస్తాడంటే, నీ దగ్గర ఉన్నటువంటి కొంచాన్ని చూపిస్తూ కృంగిపోజేస్తాడు. నీ దగ్గర ఉన్నటువంటి కొరతను చూపిస్తూ నిన్ను ఇంకా దుఃఖపెడతాడు. నీ దగ్గర ఉన్న కొంచాన్ని ఆశీర్వదించగలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్నటువంటి కొంచెమును మరి నువ్వు ఊహించినంత అధికంగా దీవించగలిగిన వాడు ప్రభువు మట్టుకి. హల్లెలూయా. మరి ఆయన చేతిలోనికి మనం ఎప్పుడైతే అప్పగిస్తామో, నా దగ్గర ఉన్నది ఇదినైనా అని చెప్పి దేవునికి అప్పగిస్తామో, నా దగ్గర ఇదినైనా దైవజనులకు మనము లోబడి దైవజనుల మాటకు మనము అంగీకరిస్తామో, దేవుడు ఏం చేస్తాడు, నీ యొక్క గంపను దీవించడం ప్రారంభిస్తాడు. మీ కుటుంబాన్ని అభివృద్ధి పరచడం ప్రారంభిస్తాడు. మీ కుటుంబంలో తిరిగి శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో రక్షణ ఆనందాన్ని కలుగజేస్తాడు. నీకు ఏది అవసరమో అది కరెక్ట్గా ఇవ్వగలిగిన దేవుడు ఆయన. మనుషుల దగ్గర మనం ప్రయత్నాలు చేసినా వాళ్ళ ద్వారా పొందుకునేటువంటి ఆశీర్వాదము లిమిటెడ్. దేవుని దగ్గర మనం పొందుకునేది అన్లిమిటెడ్ సమృద్ధి. దేవుడు ఏది ఇచ్చినా నిండి పొరలాలి. అందుకే దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లిపోతుంది ప్రభువా, ఇంకా నా ఆశీర్వాదాలు నేను ఎవరికి పంచాలి. హల్లెలూయా. ఆ సారెపోతు విధవరాలు పరిస్థితి అదే. ఆమె గిన్నె నిండి పొర్లుతుంది. అందరి ఇళ్లలో కరువు నిండి
ఈమె దగ్గర ఏమైపోతుంది? ఈమె తొట్టి నిండి పొర్లుతూ అందరికీ పెట్టే స్థితి. మరి అక్కడ కూడా చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు అక్కడ అందరి కరువు నింది. ఆ యొక్క ఉన్న కొంచెం దేవుని చేతిలో పెట్టినప్పుడు అది వేల మందికి ఆశీర్వాదం, వేల మందికి దీవెన, తిరిగి 12 గంపల ఆశీర్వాదం. హల్లెలూయా. మరి నీ పరిస్థితి నువ్వు దేవుని దగ్గరికి తీసుకొస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువుకి నీ పరిస్థితిని అప్పగిస్తున్నావా? ప్రభువు యొద్ద నువ్వు నిబంధన చేసుకుంటున్నావా? ప్రభువుతో సరైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావా? ఇవి నువ్వు ఎప్పుడైతే సరిగా సరి చేసుకుంటావో ఆటోమేటిక్గా నీ పరిస్థితులు మారడం ప్రారంభిస్తాయి. నీ పరిస్థితిలో ఆశీర్వాదం పొంగి పొరలడం ప్రారంభిస్తుంది. నాకున్నటువంటి ఈ కొరతను ఎవరు తీర్చగలరంటే నీ కొరతను తీర్చగలిగిన వాడు యేసయ్య మాత్రమే, దేవుడు మాత్రమే, దేవుని సన్నిధి మాత్రమే, దేవుని దైవజనుల యొక్క ఆలోచనలు మాత్రమే మన పరిస్థితుల్లో గొప్ప కార్యాలు చేయగలవు. హల్లెలూయా. మన పరిస్థితులు మార్చగలవు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ప్రభువు ఇచ్చే ఆలోచనలు మనం స్వీకరించినప్పుడు మన జీవితాలు దీవించబడతాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి మనం వెళ్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50 వచనాల వరకు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేస్తారంట. చూసారా? పరలోక రాజ్యం కూడా ఎటువంటిదంట? పరలోక రాజ్యము ఒక మంచి వాటితో, మంచి ఆశీర్వాదములతో నింపే గంప లాంటిది. హల్లెలూయా. మంచి దీవెనలతో నింపే గంప లాంటిది. ఉపయోగకరమైనటువంటి చేపలన్నీ కూడా దేవునికి ఉపయోగపడే వాళ్ళందరినీ కూడా, దేవుని చిత్తానికి లోబడిన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఒక దినము అందరినీ తన గంపలో వేర్చుకుంటాడు. చెడ్డవాటిని ఏం చేస్తాడు? దేవుడు పారవేస్తాడు, తోసివేస్తాడు. మరి ఆ విధంగా ఎప్పుడు జరుగుతుందో యుగ సమాప్తిలో జరుగుతుంది. కాబట్టి మన జీవితం యొక్క ఆశీర్వాదము ఇంతటితో నిలిచిపోదు. దేవునికి మనం ఎప్పుడైతే లోబడతామో దేవుని రాజ్యంలో కూడా మనం నిలబడతాం. పరలోక రాజ్యపు గంపలో నువ్వు ఉంటావు. పరలోక రాజ్యపు ఆశీర్వాదంలో నీ కుటుంబం నిలుస్తుంది. హల్లెలూయా. మనము పరలోక రాజ్యపు గంపలో నిలబడాలి. పరలోక రాజ్యములో దేవునితో కలిసి మనము ఆనందించాలి. హల్లెలూయా. అట్టి దేవునికి ఉపయోగపడే పాత్రగా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక దినం దేవుడు ఏం చేస్తాడంట? దేవునికి ఉపయోగకరంగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా గంపల్లో చేరుస్తాడు. ఆయన గంపలో, పరలోక రాజ్యపు గంపలో చేర్చుకుంటాడు. ఉపయోగపడని, దేవునిపై ఆధారపడని, దేవుని దగ్గరికి రానటువంటి చెడ్డవాటిని ఏం చేస్తాడంట? ఆయన పారవేస్తాడంట. కాబట్టి ఈ దినము నీ పరిస్థితి ఎలా ఉందని యేసయ్యకి తెలుసు. మన జీవిత పరిస్థితి ఆయనకి తెలుసు. నీ యొక్క ఎండిపోయినటువంటి పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, మరి ప్రతి పరిస్థితిని మార్చగలిగినటువంటి శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ రోజు ఉదయకాలంలోనే దేవుడు నీతో మాట్లాడుతుండగా మనం ఏం చేయాలి? మన ఉన్న పరిస్థితిని దేవుని చేతిలో పెట్టాలి. విధవరాలు ఏ విధంగా సారెపతి విధవరాలు దేవుని చేతిలో పెట్టిందో, ఈ చిన్న పిల్లవాడు దేవుని చేతిలో పెట్టాడో, ఆ విధంగా మనం ఏం చేయాలి? మన జీవితాన్ని దేవుని చేతిలోకి పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు మనం ఇచ్చిన కొంచెాన్ని దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధిగా దీవిస్తాడు. మన జీవితాన్ని ఆశీర్వదించి మనము మన జీవితాల ఆశీర్వాదాలు పొంగి పొర్లుతూ ఉండగా మనం ఇతరులకు దీవెనకరంగా మారిపోతాం. హల్లెలూయా. అట్టి సమృద్ధైన ఆశీర్వాదాలతో ఈ ఉదయ కాలంలోనే మనందరి జీవితాన్ని నింపి ఆశీర్వదించడమే కాదు, ఒకరోజు పరలోక రాజ్యపు గంపలో మనల్ని చేర్చి నిత్య రాజ్యంలోనికి ప్రభువు చేర్చుకును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా.
మా యొక్క గంపను దీవించే దేవుడు మీరు. నైనా తండ్రి, మేము అనేక సార్లు అయ్యా లోకం వైపు తిరుగుతూ మా యొక్క గంపను నింపుకోవాలని లోక యొక్క నైనా పరిస్థితుల వైపు, లోక సంబంధమైన వ్యక్తుల వైపు మేము తిరిగినప్పుడు మా గంపలు ఇంకా ఖాళీ అయిపోతున్నాయి. మా జీవితాలు ఇంకా ఎండిపోయినట్టు, కృంగిపోయినట్టు నైనా తండ్రి, ఇంకా వేదనకరంగా నైనా మా పరిస్థితులు మారుతున్నాయి నైనా తండ్రి. ఈ దినమున తండ్రి మా దగ్గర ఉన్నదాన్ని ఆయన మేము మీ ఎద్దకు తీసుకొస్తున్నాం. మా విరిగి నలిగిన హృదయాన్ని మీ చేతికి తీసుకొస్తున్నాం. మా జీవిత పరిస్థితులు మేము మీ చేతికి తీసుకొని వస్తున్నాం. యేసయ్య, ఆ సారెపోతు విధవరాలు తన దగ్గర ఉన్నది దైవజనుల ఎద్దకు తీసుకొచ్చినట్టు, ఆ చిన్న పిల్లవాడు తన దగ్గర ఉన్నదాన్ని యేసయ్య చేతిలో పెట్టినట్టు, అయ్యా మా పరిస్థితిని మా యొక్క స్థితిగతులునైనా తండ్రి, ప్రతిది కూడా మాకు దగ్గర ఉన్నదాన్ని మేము మీ చేతిలో తీసుకొచ్చి పెడుతున్నాం రాజా. దాన్ని ఆస్వాదించగలిగినటువంటి శక్తిమంతులు మీరు. మా కొరతను సమృద్ధిగా మార్చే దేవుడు మీరు. 12 గంపలుగా ఆశీర్వదించే దేవుడు మీరు. ఆ విధంగా తండ్రి నైనా నీ బిడ్డలమైన మా అందరి జీవితాల్లో తండ్రి, ప్రతి కొరతకు కారణమైన శత్రు క్రియలన్నిటిని మీరు లయపరిచి, దూరపరిచి, సమృద్ధితో నింపండి. పరిపూర్ణమైన ఆశీర్వాదాలు అయినా మా జీవితాల్లో మీరు కుమ్మరించండి తండ్రి. అసంపూర్ణమైన ప్రతిదీ కూడా దేవుని దీవెన ద్వారా సంపూర్ణమవునుగాక తండ్రి. అట్టి పరిపూర్ణమైనటువంటి దైవ దీవెనలతో మమ్మను, మా కుటుంబములను మీరు నింపి, అయా తండ్రి, ఒక దినం నిత్యరాజ్యపు గంపలో మేము కూడా కనపడాలయ్యా. నిత్యరాజ్యపు గంపలో మేము నిలిచి పరలోక రాజ్యానికి చేరాలి. హల్లెలూయా. అది మాకు ఫైనల్ గోల్. చివరిగా మేము చేరుకోవాల్సినటువంటి గమ్యం అది. ఆ గమ్యం చేరేంత వరకు తండ్రి, మా గంపలు నిండి పొర్లు రీతిగా ఎప్పుడు దేవునికి లోబడుతూ, ఆయన దేవుని చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ, ప్రభు యొక్క ఆలోచనతో ముందుకు నడిచేందుకు మాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.